అప్పుడు కదా అర్జునుడు వెళ్ళి ఏడిచింది తెలుసుకో. పరమాత్మకు అంతటి దుస్థితి వచ్చింది పతివ్రత శాపం కాదు నాకు. ఆ శాపాన్ని తిరగొట్టచ్చు ఆయన అవకుండా ఘటనాఘటన సముద్రం. కానీ ఆయన ఎందుకు ఆగాడు? లోకంలో పాతివృత్యానికి విలువ ఉండదటువంటి పని చేస్తే శీలానికి విలువ ఉండాలంటే పరమాత్మ ఆలోచన అలా. పాతివృత్యానికి విలువ ఉండదు, శీలానికి విలువ ఉండదు. శీలానికి ఇంత విలువ ఉంది. దేవుణ్ణి సైతం శపించగలిగిన శక్తి ఒక శీలవంతుడైన పురుషునికి, శీలవతి అయిన స్త్రీకి ఉంటుంది అంటే దేశం చెడిపోతుందా అండి? విడాకులు ఉంటాయండి ఈ దేశంలో. మా విడాకులు ఉండాల్సిన దేశంలో విడాకులు ఎందుకు ఉంటున్నాయమ్మా? ఏడాది కాకుండా 2 ఏళ్ళు కాకుండా శీలం పట్ల శ్రద్ధ లేదు ఆడ మగ ఇద్దరికి. అదేదో మేకు శీల అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంతే. అసలు చేసుకునేటప్పుడే వీలైతే ఉంటాం, లేతే లేదు, ఇది లెక్క. ఆ వ్యవస్థ రాకూడదనే భగవంతుడు గాంధారి శాపాన్ని భరించాడు. అప్పుడేమనుకున్నాడు ఈయన? ఓ నవ్వు నవ్వుకున్నట్టు గాంధారి చెప్పించగానే ఏమనుకున్నాడు తెలుసా? చిన్నప్పుడు నేను